భారత స్టాక్ మార్కెట్లు దూసుకుపోతూ ఉన్నాయి. సెన్సెక్స్ 2600 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ 750 పాయింట్లకు పైగా పెరిగింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో మార్కెట్లలో జోష్ పెరిగింది. వార్కు 2 వారాల బ్రేక్ రావడంతో సానుకూల ప్రభావం కనిపిస్తోంది. మొత్తంగా కూడా భారత స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ట్రంప్ ప్రకటించిన ఈ ప్రకటనతో ఒక్కసారిగా కూడా స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. మాట్లాడదాం. శ్రీరామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. మొత్తంగా స్టాక్ మార్కెట్లు ఒక జోష్ లో కనిపిస్తున్నాయి. ఒక పాజిటివ్ గా కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 2600 పాయింట్ల పైగా కూడా సెన్సెక్స్ పెరిగింది. మొత్తంగా స్టాక్స్ అన్ని కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉండొచ్చు? 2 వారాల పాటే ఉంటుందా? ఎట్లా దూసుకుపోతుందా ఇంకా స్టాక్ మార్కెట్స్? ప్రెసెంట్ అయితే మనం లాస్ట్ టైం నుంచి అనుకుంటున్నాం ఈ యుద్ధం అయితే ఆగాల్సింది. ఎందుకంటే ఇద్దరి మధ్య కాల్పుల ఒప్పందం రావాలి. మాక్సిమం డెడ్ లైన్స్ అయిపోయినాయి కాబట్టి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 100 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి ఒప్పందం నిన్న రావడం అనేది చాలా హ్యాపీ పాయింట్. అలాగే ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే 700 పాయింట్లు పెరిగింది. 24,000 నిఫ్టీ వచ్చింది. అలాగే సెన్సెక్స్ తీసుకున్న 77,000 2,500 పాయింట్లు పెరిగింది. ఇది ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే భారత్ లాంటి కంట్రీ చాలా పాజిటివ్ గా ఉంటుంది మార్కెట్స్. సో మనకందరికీ కూడా ఇది చాలా హ్యాపీ థింగ్. ఇన్వెస్టర్స్ అందరు ఇప్పటికే బాగా డిలేగా టెన్షన్ గా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక రిలీఫ్ అన్నమాట. సో ఒప్పందం అనేది 2 వారాలు స్టార్ట్ అయిందంటే దాని మీద మధ్యవర్తులు అందరూ కూడా ఉన్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. డైరెక్ట్ డీలింగ్ కూడా అవుతున్నాయి. సో ఇదంతా కూడా కొంచెం పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో తొందరలోనే ఈ సమస్య ముగిసిపోతుంది. ఎందుకంటే క్రూడ్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి క్రూడ్ ఆగడం అనేది అందరికీ 100 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఇది మొత్తం మీద హర్షణీయమైన పరిణామమే. సో పాజిటివ్ గానే జరుగుతుంది మార్కెట్లో. అది చాలా హ్యాపీ న్యూస్ అనమాట. ఇది అందరికీ స్టాక్ మార్కెట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, ఇన్వెస్టర్స్ అందరూ కూడా దాదాపు 1 మంత్ నుంచి చాలా డల్ అయిపోయారు. చాలా మంది మార్కెట్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి బూస్ట్ అనమాట. సో మార్కెట్ పాజిటివ్ అవుతుంది. చాలా హ్యాపీ. ఇవాళ చూసుకుంటే ఏ కంపెనీలు బాగున్నాయి, బాగా పెరుగుతున్న కంపెనీలు మేజర్ గా L&T 7% పెరిగింది. ఎందుకంటే అక్కడ మిడిల్ ఈస్ట్ L&T కంపెనీస్ బాగా ఇబ్బంది అయింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కానీ, అదాని పోర్టు, ఇండిగో, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, అలాగే M&M, యాక్సిస్, మాక్సిమం అన్ని కంపెనీలు సెన్సెక్స్ 50 కంపెనీల్లో 48 కంపెనీలు పాజిటివ్ గా ఉన్నాయి. సో చాలా ఒక్కొక్కటి కూడా 5%, 6% పెరుగుతున్నాయి. ఇది చాలా హ్యాపీ థింగ్ అనమాట మార్కెట్ అందరికి. రైట్ అండి. ఇప్పుడు కొత్తగా ఏంటి, ఎప్పుడు కూడా పడినప్పుడు కొనుక్కోవాలి అంటారు స్టాక్స్. మరి ఇప్పుడు అంత పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు స్టాక్స్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడే చేయాలి మేడం. స్టాక్స్ లో మనం నిన్నటి లాస్ట్ టైం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో డౌన్ ఉన్నప్పుడే కొనుక్కోవాలి. సో అలాంటి ఆపర్చునిటీస్ ఇంకా మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది కాబట్టి డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడే కొనుక్కోండి. ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో చాలా మంది ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి రైట్ టైం, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. సో కాబట్టి చాలా స్టాక్స్ చాలా తగ్గి ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి రేట్లు వస్తాయి. సో బాగుంటుంది. సో మార్కెట్ మళ్ళీ కలకలాడితే అందరు కూడా వస్తారు. ఇప్పుడు రూపీ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది. సో అన్ని బాగుంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీరామచంద్రమూర్తి గారు.